రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూలంకషంగా ప్రతిదీ అంశాన్ని పరిశీలిస్తూ అధికారుల్ని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఏదైతే నదీ కాలుష్యం మీద కావచ్చు, పుష్కర ప్రణాళికలు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఏపీ పేపర్ మిల్ కాలుష్య వ్యర్థాలు ఇక్కడ దాదాపుగా 4 కిలోమీటర్ల ఎదురు తీసుకొచ్చిన తర్వాత పైప్ లైన్ ద్వారా ఇక్కడ గోదావరిలో అండర్ గ్రౌండ్ పైప్ నుంచి అవతల ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్న ప్రాంతంలో ఒక చెరువుల కింద ఉంటాయి, ఇక్కడ విడుదల చేస్తారు. అయితే అక్కడ ఒక కాలువ కింద ఉంది, ఆ కాలువలోనే ఈ వ్యర్థాలని విడుదల చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా పరిశీలించినప్పుడు ఇక్కడ కనిపించింది. అయితే ఇది ఒక కాంక్రీట్ వాల్లో వేయాల్సింది ఇలాగ ఓపెన్ గా ఇసుకలో ఎలా వదిలేస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులను నిలదీసిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంత అధికార యంత్రాంగం అంతా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంది అనేది కూడా ఒక ప్రశ్న వేశారు. ఇక్కడ చూసినట్లయితే అక్కడికక్కడే ఆ వాటర్ వ్యర్థాలలో కలుషితమైన వాటర్ లో ఎంత కాలుష్యం ఉందనే విషయాన్ని అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. అయితే పేపర్ మిల్లు వదులుతున్నప్పుడు ఏ స్థాయిలో ఆ కాలుష్యం ఉంటుంది, వాళ్ళు దాన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత వదులుతున్నారు చెప్తున్నారు. ఇక్కడ ఆ స్థాయిలో ఎంత ఉందనేది కూడా ఇక్కడ కాలుష్య బోర్డు అధికారులు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని 10 ఎకరాల్లో ఈ కాలుష్యాన్ని ఒక కాలువ కింద ఇక్కడ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత వదులుతున్న పరిస్థితి. అంటే చాలా రోజుల తర్వాత ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ కాలుష్యం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పారుతుంది, ఇక్కడికి ఏ విధంగా ఇక్కడికి ప్రవహిస్తుంది అనేది ఆయన చాలా కాలం తర్వాత ఒక ప్రజాప్రతినిధి ఆడికి వెళ్ళి ఇది పరిశీలించిన పరిస్థితి. ఈ విధంగా పరిశీలిస్తే అక్కడ బెదిరింపులు వస్తాయన్నట్టుగా కూడా కొందరు చెప్పడం మీద కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇక్కడ ఉపాధి పోద్ది, లేకపోతే ఆ పేపర్ మిల్లు లాకౌట్ చేస్తారు, ఎలాంటి అంటే ప్రజల నుంచి ఉద్యమం వస్తే ఏం చేస్తారని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి ఇక్కడ మనం ఇక్కడ విజువల్లో చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఈ రేపు కాలుష్యం అదే పుష్కరాల సమయంలో ఈ కాలుష్యం ఇక్కడ కలవకుండా ఏదో కొద్ది రోజుల పాటు మనం నియంత్రించామని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పుణ్య స్నానాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ముక్తి కోసం వస్తారు, కానీ ఈ గోదావరిలో స్నానం చేసి రోగాలు కొని తెచ్చుకోవాలా అని అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. అందుకే ఆయన ఈ విషయాన్ని కూడా నేను వెంకటనగరం వెళ్ళి ఇది పరిశీలిస్తున్నాననే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ముందుగా ప్రకటించలేదు. ఎందుకంటే ఇలాంటి ఒత్తిళ్లు వస్తాయేమో అని కూడా పవన్ కళ్యాణ్ కూడా అనుమానం కలిగి ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ మంత్రి కందుల దుర్గేష్, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ కూడా ఉన్నారు. అలాగే పొల్యూషన్ బోర్డుకి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు, అలాగే జిల్లా కలెక్టర్ కీర్తి శేఖర్ ఉన్నారు. అయితే కలెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ ఏమిటిదని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళుగా చూసినట్లయితే ఈ పేపర్ మిల్ పొల్యూషన్ విషయంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఈయన ప్రస్ఫుటంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం. అయితే ఈ పరిస్థితుల్లో చూసినట్లయితే రేపు గోదావరి పుష్కరాలకి వచ్చే యాత్రికులకైతే మాత్రం మనం రోగాలే ఇచ్చి పంపించాలి. ఇది ఏ విధంగా, దీనికి అసలు నార్మ్స్ ఏంటి, ఒక ఇండస్ట్రీ పొల్యూషన్ని బయట వదులుతుంటే దానికి ఉన్న నార్మ్స్ ఏంటి, ఇక్కడ పాటిస్తున్నది ఏంటనేది కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఓపెన్గా కాలుష్యం వ్యర్థాల నీటిని ఒక ఓపెన్గా ఇసుకలో వదిలేయటం, అంటే అది కూడా గోదావరి మధ్యలో వదిలేయటం ఏంటనేది కూడా ఆయన ప్రశ్నించారు. ఆయన చాలా ఇక్కడ అధికారుల పట్ల చాలా ఆగ్రహంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. అయితే ఇప్పుడు దీని మీద మళ్ళీ వచ్చిన తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో ఇప్పుడు ఒక సమీక్షను కూడా దీని మీద సీరియస్గా పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పారిశ్రామికవేత్తలతో కొందరితో సమావేశం అయినప్పుడు ఈ నదీ కాలుష్యం మీద చర్చించినప్పుడు ఈ పేపర్ మిల్ కాలుష్యం మీద ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చిన రాగానే ఆయన నేను ఇక్కడికి వచ్చి చూస్తాననేది ఏమీ చెప్పకుండా ఈరోజు ఫీల్డ్ విజిట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి గోదావరిలో ఇక్కడ బోటు మీద అవతల లంక గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇది దాదాపుగా మొత్తం ఎంత లెక్క అయితే ఈ కాలుష్యం
వ్యర్థాలు వెళ్తున్నాయో అంతలెక్క కూడా ఆయన పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. Right. దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇది ప్రస్తుతం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు కార్యక్రమంలో మొదటి కార్యక్రమంగా ఈ వెంకటనగరంలో ఈ ఏపీ పేపర్ మిల్ కాలుష్యం మీద దృష్టి పెట్టారు. నదీ కాలుష్యం తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.